అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయస్‌కి. అను మొబైల్ రింగ్ అయింది. లోపలికి రా అన్న బేస్ వాయిస్‌కి భయపడి ఒక్కో అడుగు వేసుకుంటూ లోపలికెళ్ళింది. ఎదురుగా అంతా చీకటిగా ఉంది. భయపడుతూనే ఎవరు? ఎవరు? అంటూ ఏడుపు గొంతుతో పిలుస్తుంటే ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యి పైనుండి ఫ్లవర్స్, కలర్ పేపర్స్ ఒక్కసారిగా వర్షంగా పడుతూ కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ అన్న పిలుపుకి ఒక్కసారిగా అనుకి బ్రెయిన్ పనిచేయకుండా పోయింది. అలాగే షాక్లోనే ఉంది అను. అను అంటూ దగ్గరికి వచ్చిన అగస్త్యని చూడగానే అప్పటి వరకు భయంతో చెమటలు పట్టి వణుకుతూ ఉంటే అగస్త్య మాటలకి తేరుకొని, అసలేమనుకుంటున్నావు నువ్వు? ఎంత భయపడ్డానో తెలుసా? కొంచెం కూడా బుద్ధి లేదా నన్ను ఇలా భయపెట్టడానికి? భయంతో గుండె ఆగిపోయి ఉండేది అంటూ అగస్త్య గుండెల మీద కొడుతూ ఉంటే, సారీ బేబీ, సారీ అంటూ ఆమెను హత్తుకున్నాడు. ఏంటి సారీ? నీ తొక్కలో సారీ నాకేం అవసరం లేదు. భయపడి చచ్చాను. భయంతో ఏమైనా అయితే ఏం చేసి ఉండేవాడివి అని కొడుతూనే ఉంటే, ఏమైంది బేబీ, అల్లుడి గారిని ఎలా కొడుతున్నావు అంటూ వచ్చాడు హర్ష. మీరు కూడా నా డాడ్? కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ ప్రిన్సెస్ అన్నాడు హర్ష. వద్దు, మీరెవరూ నాతో మాట్లాడొద్దు అంటూ ఇటువైపు తిరగగానే, ఎక్కడికి వెళ్ళిపోతావను అంటూ అందరూ చుట్టుముట్టారు. అంజు, ఆరు, హర్షిత్, సింధుజ, రాజారావు, ఆరుష్, నిత్య, కిరణ్, వరుణ్, రాజ్యం ఆంటీ, అంకుల్, అత్తయ్య అంటూ రాజ్యం ఆంటీని చుట్టేసింది అను. ఇక ఏడుస్తున్న అను కన్నీళ్ళని తుడుస్తూ, ఏడవకు తల్లి అంటుంటే, వద్దత్తయ్య, నాతో మాట్లాడకండి, మీరందరూ నన్ను చాలా భయపెట్టేశారు అంటూ మూతి ముడుచుకొని దూరం వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు అగస్త్య. ఏమైంది బేబీ అంటుంటే, మీరు మాత్రం అస్సలు నాతో మాట్లాడకండి అంటూ కన్నీళ్లు పెడుతుంటే, నా బంగారం కదా, అలా ఏడవచ్చా చెప్పు అంటూ కన్నీళ్లు తుడిచి అనుని అమాంతం ఎత్తి గిరగిరా తిప్పాడు. అతడి షోల్డర్స్పై కొడుతూ ఉంది అను. ఇంకా కూల్ చేయడానికి ఆమె పెదవులపై టక్కున ముద్దు పెట్టేశాడు. అతను అలా పెట్టగానే, సిగ్గుతో పోండి సార్ అంటూ కళ్ళు కిందకి దించి అతన్ని గట్టిగా చుట్టేసింది. మిస్ యూ అనింది. మిస్ యూ టూ బేబీ అని ఎత్తుకున్న అనుని కిందకి దించి పద అంటూ చెయ్యి పట్టి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి సార్ అంటుంటే ఎదురుగా క్లోజ్ చేసిన పరదాని స్విచ్ ఆన్ చేయగానే ఓపెన్ అయ్యాయి. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పెద్దవయ్యాయి అనుకి. అక్కడంతా ఫుల్ గోల్డ్ కలర్ లైటింగ్స్, పాట్ లైట్స్, లవ్ సింబల్ బెలూన్స్, చాలా కలర్ఫుల్గా ఉంది ఆ ప్లేస్ అంతా. డీజే మ్యూజిక్తో అనుని స్టేజ్ మీదకి ఆహ్వానించి స్ప్రే కొడుతూ కంగ్రాట్స్ అను అంటూ అరుస్తూ ఉంటే ఆమె మనసు ఒక్కసారిగా బటర్ఫ్లైలా గాలిలో తేలుతున్నట్లు అనిపించింది. ఎంత టెన్షన్ పడిందో తన వాళ్ళకి ఏం కాకూడదు అని. ఇప్పుడు ఆ టెన్షన్ మొత్తం పోయి అగస్త్య సర్ప్రైజింగ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే ఇక ఆమె ముందున్న 4 స్టెప్స్ పెద్ద కేక్ని కట్ చేయమంటూ దగ్గరికొచ్చాడు అగస్త్య. అతని చేతిలో ఉన్న నైఫ్ తీసుకొని అగస్త్య చేయి పట్టుకొని కట్ చేసింది. కేక్ పీస్ని తీసి అను నోట్లో పెట్టాడు. అను కూడా కేక్ పీస్ని తీసి అగస్త్య నోట్లో పెడుతుంటే వద్దని చేతిని స్మూత్గా రిమూవ్ చేసి ఆమె పెదవుల మధ్య ఉన్న కేక్ని అతని నోటితో అందుకోగానే ఒక్కసారిగా అందరూ గట్టిగా నవ్వారు. ఇక్కడ అను పరిస్థితి మాత్రం సిగ్గుతో వణికిపోతూ ఉంది. హే అంటూ అందరూ అరుస్తున్నారు. వాళ్ళందరినీ చూడలేక సిగ్గుతో ఫేస్ని 2 చేతుల్లో కప్పేసింది. ఇక హర్షిత్ దగ్గరికొచ్చి, సిగ్గుపడింది చాలు కానీ ఇదిగో తిను అంటూ పెద్ద కేక్ పీస్ తీసి అను నోట్లో కుక్కి క్రీమ్ మొత్తం ఫేస్కి పూసేశాడు. రేయ్, నువ్వు నాకు రుద్దుతావేంట్రా పక్కన బావగారిని పెట్టుకొని అంటూ అను హర్షిత్ వెనకాల పరిగెత్తింది. మా బావ అమాయకుడే, అందుకే రుద్దను అంటూ పరిగెడుతుంటే ఆయాసం వచ్చి పోరా అని మూతి ముడిచింది అను. ఎందుకే నన్ను పట్టుకోవాలని చూస్తావు? నేను ఓడిపోయానని ఒప్పుకోవచ్చుగా. పోరా, అస్సలు ఒప్పుకోను అంటూ అక్కడి నుండి వెళ్తుంటే, సారీ బంగారం అంటూ దగ్గరికొచ్చాడు హర్షిత్. హే పో, నీతో మాట్లాడను. మాట్లాడవా? మాట్లాడను అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అటువైపు తిరిగింది. హర్షిత్ అగస్త్యని చూసి కన్నుకొట్టాడు. ఇక స్పీకర్లో అన్న చెల్లెల అనుబంధం జన్మజన్మల సంబంధం అంటూ వస్తుంటే అనుని ఎత్తుకొని అగస్త్య దగ్గర వదిలాడు హర్షిత్. ఆ పాట వినగానే టాయ్ టాయ్ అంటూ ఏడుస్తూ ఉంది అను. అయ్యో, నా చెల్లికి ఎంత కష్టం వచ్చిందో అని వెటకారంగా అంటుంటే హర్షిత్ని పిడికిలితో గుద్దుతూ ఉంది. నా అల్లుడిని చంపేస్తావా ఏంటే అలా కొడుతున్నావు అంటూ వచ్చింది నిత్య. అబ్బో, నీకే ఉన్నాడు గొప్ప అల్లుడు. మీరందరూ ఒకటే కదా
నన్నొక్కదాన్ని వేరు చేశారు. అయ్యో! అలా ఎందుకు అనుకుంటావు? బంగారం అంటూ హర్ష దగ్గరికొచ్చి తల నిమురుతూ అంటుంటే, పోండి డాడ్, మీరు కూడా నన్ను చీట్ చేశారు కదా! నా కూతురు భయపడుతుంది వద్దని చెప్పానమ్మా. అల్లుడు గారు వినలేదు అంటుంటే గుర్రుగా చూస్తోంది అగస్త్యని. కన్ను కొట్టాడు చిన్నగా. అని మూతి తిప్పేసింది. ఇక అందరూ అను దగ్గరికి వచ్చి కేక్ తినిపించి విష్ చేశారు. ఈ మధ్యలో అక్షయ చావు తర్వాత ఇల్లంతా బాధ కమ్ముకుంది అని అగస్త్య ఈ విధంగా ప్లాన్ చేశాడు. ఆ రోజు మొత్తం డీజే సాంగ్స్తో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఎవరి జోడి వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఆరుష్ ఒక్కడు అయిపోయాడు. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు జోడీలతో, కానీ ఆరుష్ తప్ప. ఒక్కడే కూర్చొని చూస్తున్న ఆరుష్ని చూసి అంజు బాధపడుతుంటే, నువ్వేం ఫీల్ అవ్వక నాన్నా అంటూ దగ్గరకొచ్చింది అంజు. అదేం లేదత్తా, వాడు ఒంటరిగా ఉన్నాడని ఫీల్ అవుతున్నావా అంటుంటే, అవును అన్నట్లు తలూపింది అంజు. వాడు ఒంటరిగా ఎక్కడున్నాడు అంటున్న హర్షిత్ మాటలకి విచిత్రంగా చూస్తుంటే, అదిగో వాడి జోడి వచ్చింది చూడు అని చూపించాడు హర్షిత్. ఒక్కసారిగా తల తిప్పి చూసింది అంజు. ఆరుష్ కూడా లైట్ బ్లూ కలర్ లెహంగా, దాని మీద గోల్డ్ కలర్ ఫ్లవర్స్తో సింపుల్గా బొద్దుగా చాలా చక్కగా ముద్దబంతి పువ్వులాగా ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆమె అలా హంసలా నడుచుకుంటూ వస్తుంటే ఆమె ఎంత అందంగా ఉందో అని అలాగే చూస్తుండిపోయారు. హలో దేవదాస్ గారు, చొంగ కార్చడం ఆపండి, తమరి ఫీలింగ్స్ని కాస్త కంట్రోల్ చేసుకోండి. పార్వతి గారు వస్తున్నారు, వెల్కమ్ చెప్పండి సార్ అంటుంటే తేరుకొని ప్రియా అంటూ దగ్గరికెళ్ళాడు ఆరుష్. అతన్ని చూసి చిన్నగా నవ్వింది. అక్కడ ఆమెకు ఎవరూ తెలియదు కాబట్టి భయంగా బెదురు చూపులు చూస్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు ఆరుష్. ఇక అంజు ప్రియని చూసి, బాగున్నావా అమ్మా అనింది. బాగున్నాను మేడం, రా అంటూ తీసుకెళ్ళింది. తను ప్రియా, మన ఆఫీస్లో ఎంప్లాయీ అని ఇంట్రడ్యూస్ చేశాడు ఆరుష్. ఇక అందరూ ప్రియాని చూసి చిన్నగా నవ్వి పలకరించారు. అందరికీ జోడీలు ఉండడంతో ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అంటూ ఇంకోసారి స్టెప్స్ వేసి నైట్ 9 వరకు ఎంజాయ్ చేసి అందరూ డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరారు. ప్రియా, మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తుంటారమ్మా అని అడిగింది నిత్య. మా అమ్మకి పెరాలసిస్ ఆంటీ, తను బెడ్ మీద నుండి లేవదు. 5 ఇయర్స్గా అలాగే బెడ్కి అంకితమైంది. నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. ఇక నాకు ఎవరు లేరు మేడం. అమ్మకి నేను, నాకు అమ్మ అంతే అంటుంటే చాలా బాధేసింది వాళ్ళకి. అమ్మ ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఇంట్లోనే ఉంటుంది. మొన్నటి వరకు కేర్ టేకర్గా పనిచేశాను. కేర్ చేసిన ఆమె ఈ మధ్యలోనే చనిపోయింది. ఇక ఆమె చనిపోవడంతో నా జాబ్ కూడా పోయింది. అందుకే ఈ ఆఫీస్లో ఎంప్లాయీస్ కావాలని పేపర్లో వస్తే ఆ న్యూస్ని చూసి ఆఫీస్కి వచ్చాను. చాలామంది నాకంటే ఎడ్యుకేటెడ్స్ ఉన్నా కానీ ఆరుష్ సార్ నా పరిస్థితి అర్థం చేసుకొని నాకు జాబ్ ఇచ్చారు అని ఆరుష్ని చూసింది. సార్ డ్రైవింగ్లో బిజీగా ఉండి గమనించలేదు. ప్రియా, మీ ఇల్లు వచ్చింది, మీ ఇంటి ముందు దింపనా అనగానే హా సార్ అనింది. ఇక కాస్త ముందుకెళ్ళి ఆపాడు. దిగి థ్యాంక్ యూ సార్, మీ ఫ్యామిలీ ఒకరిగా నన్ను మీ ఫంక్షన్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే ప్రియా, జాగ్రత్తగా వెళ్ళు అనగానే ఓకే సార్ అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు చూసి ఆమె ఇంట్లోకి వెళ్ళగానే ఇక కార్ని తిప్పాడు ఆరుష్. నిత్య ఆరుష్ని చూసి, ఆ అమ్మాయిని ఒక్కదాన్ని ఎందుకు ఇన్వైట్ చేశారు నాన్న అనింది నిత్య. అది మామ్, నాకేం తెలుసు, బావ ఇన్వైట్ చేశాడు అంటుంటే నాకేదో డౌట్గా ఉందిరా, నిజం చెప్పు, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అదేంటి మామ్ అలా అన్నావు? హర్షిత్ ఊరికి ఏది చేయడు. ఆఫీస్ ఎంప్లాయీస్ని అందరినీ వదిలి ఆ అమ్మాయిని ఒక్కదాన్నే ఇన్వైట్ చేశాడంటే ఆలోచించాల్సిన విషయమే. ఏంటి మా, నా మీద స్పై చేస్తున్నావా? నువ్వెలాగైనా అనుకో, నాకు మాత్రం ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడుతున్నావేమో అనిపిస్తోంది. అలాంటిదేం లేదు మామ్. ఓకే ఆల్ రైట్ అని కార్ని ఇంటివైపు పోనిచ్చాడు. హర్షిత్ ఆరుని అప్పటికే ఇంటికి తీసుకొచ్చేశాడు. ఎందుకంటే పార్టీలో టయర్డ్ అయిందని, రెస్ట్ తీసుకోవాలని. ఆమెకు లైట్ ఫుడ్ తినిపించి మెడిసిన్ వేసి ఇక పడుకో బేబీ, మార్నింగ్ నుండి టైర్డ్ అయ్యావు అంటుంటే నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టింది చిన్న. ఇలా ఈరోజు పార్టీలో చాలా ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత మనసుకి హాయిగా అనిపించింది. సరే కానీ అందరూ ఉన్నారు, అక్షయ రాలేదేంటి పార్టీకి? అయినా నన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు అని అడగగానే హర్షిత్కి ఏం చెప్పాలో అర్థం కాక, అది చెప్పానుగా తన క్యాంప్కి వెళ్ళింది అని. క్యాంప్ ఎన్ని రోజులు ఉంటుందా? ఉండదా? 2 months పడుతుందంట. ఆ క్యాంప్ చాలా బిజీగా ఉంది. అక్కడ
ఏదో వైరస్ వచ్చిందంట, అందరికీ వ్యాక్సిన్స్ వేయడానికి తనతో పాటు ఒక 20 మెంబర్స్ జూనియర్ డాక్టర్స్ని క్యాంప్కి పంపించారు అని కవర్ చేశాడు హర్షిత్. సరే కానీ అదంతా ఎందుకు, నువ్వు ప్రశాంతంగా పడుకో అంటుంటే ఇక బెడ్ మీద కూర్చున్న హర్షిత్ ఒడిలో తల పెట్టుకొని ఆ అమ్మాయి ఎవరు? ఆరుష్ సార్ లవ్ చేస్తున్న అమ్మాయినా అని అడిగింది ప్రియని దృష్టిలో పెట్టుకొని. మన ఆఫీస్లో నేనెప్పుడు ఆమెను చూడలేదే, న్యూ జాయినింగ్నా? హా, అవును. ఆమె పరిస్థితి చూడలేక జాబ్ ఇచ్చాడు ఆరుష్. ఆరుష్ సార్ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడా? ఇంకా సార్ ఏంటి, వాడిని అన్నయ్య అని పిలు. ఓకే, చిన్నన్నయ్యకి ఆ అమ్మాయి అంటే ఇష్టమా? చాలా అన్నాడు. నీతో చెప్పాడా? లేదు, నేనే కనిపెట్టేశాను. మీరు అలా కూడా కనిపెట్టేస్తారా? వాడేమైనా క్రైమ్ చేశాడా? ఇన్వెస్ట్ చేసి కనుక్కోవడానికి లవ్ చేశాడో? ఆ అమ్మాయితో ఎలా బిహేవ్ చేస్తున్నాడో, వాడి బిహేవియర్ ఏంటో నాకు తెలీదా అంటుంటే చిన్నగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? ప్రేమ గురించి, ప్రేమించిన వాళ్ళని అడుగుతున్నాను చూడు, అందుకే నవ్వొచ్చింది. సరే కానీ లేట్ నైట్ అవుతోంది, ఇక పడుకో బేబీ. ఎందుకో ఈరోజు నిద్ర రావట్లేదు సార్, మనసంతా సంతోషం నిండిపోయింది అంటూ హర్షిత్ నడుముని చుట్టేసింది. అయితే ఏం చేద్దాం చెప్పు అంటున్నాడు కొంటెగా చూస్తూ. ఏం చేద్దామంటే నీ ఇష్టం, నన్ను ఏదైనా చేసుకో అన్నాడు. అతని మాటలకి చుట్టిన చేతులని వెనక్కి తీసుకొని కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏమైంది అలా చూస్తున్నావు అని కళ్ళెగరేశాడు ఆమె చేతులని అతని చుట్టూ వేసుకొని. నేను మీకు దూరంగా ఉంటాను బాబు, మీ దగ్గరగా ఉంటే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయి. హలో పాప, కొత్తగా వచ్చేదేంటి, ఆల్రెడీ ఆన్లోనే ఉంటాయి. నీకు హెల్త్ బాగాలేదని దూరంగా ఉంటున్నాను కానీ లేకపోతే ఈ పాటికి మంత్స్ లెక్క పెట్టుకుంటూ ఉండేదానివి అంటుంటే విచిత్రంగా చూసింది. అదేంటి మంత్స్ లెక్క పెట్టుకోవడం ఏంటి? నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం నా వల్ల కాదు కానీ పడుకో. ఓయ్ చెప్పు. చెప్పను, పడుకో అన్నాడు. చెప్పు అంటూ అతడి తొడగిల్లింది. ఒసేయ్ రాక్షసి, ఇలా గిల్లావేంటి అని రుద్దుకుంటూ ఉంటే, మరి చెప్పు ఏంటో అంటున్నావు అంటుంటే చిన్నగా నవ్వి అతని పెదవులు ఆమె చెవి దగ్గరికి తీసుకొచ్చి ఏదో అన్నాడు. ఏయ్ ఛీ, ఏం మాట్లాడుతున్నావు? సిగ్గు లేకపోతే సరి. సిగ్గెందుకే, అలాంటి విషయాల్లో నేను అస్సలు సిగ్గుపడను. సర్లే, నీతో మాట్లాడి నేను కూడా ఇడియట్ అవ్వలేను అంటూ అతని ల్యాప్లో ఉన్నదల్లా బెడ్ మీద పడుకుంది. ఓయ్, నేను ఇడియట్నా? అది వేరే చెప్పాలా? నువ్వు పక్కా ఇడియట్వే అంటుంటే గట్టిగా గిల్లాడు. అబ్బా బండ సచ్చినోడా, ఇంత గట్టిగా గిల్లవేంట్రా అంటూ అతడి వీపు మీద దబదబా వాయించింది. ఆమె అలా కొడుతుంటే నవ్వుతూ ఆరుని దగ్గరికి లాక్కొని పెదవులపై చిన్నగా పెక్కిచ్చి, నెక్స్ట్ ఇయర్ వరకు పక్కా ప్లాన్ చేద్దాం బేబీ, 1 ఆర్ 2 అంటుంటే ఇక ఆపు, నాకు నిద్రొస్తోంది అని మూతి బిగించి పడుకుంది ఆరో. అయితే వద్దా చెప్పు అన్నాడు దగ్గరికొచ్చి. ఎందుకొద్దు, కావాలి. నీకు ఏది ఇష్టమైతే అది నాకు ఇష్టమే. నీ ఇష్టాన్ని నేనస్సలు కాదనను అని బుగ్గ మీద ముద్దు పెట్టి ఇక పడుకుందాం అనింది. మెడిసిన్స్ వల్ల మత్తుగా అనిపిస్తుంటే. ఓకే పడుకో అంటూ ఆమె పక్కన పడుకొని తల నిమురుతూ ఉంటే వెంటనే నిద్రలోకి జారుకుంది ఆరు. ఇక్కడ ఆరుష్ బాల్కనీలో నిలబడి వినీల ఆకాశాన్ని చూస్తూ ఉంటే ప్రియా నడుచుకుంటూ వచ్చింది. పదే పదే గుర్తొచ్చి అబ్బా అని నొసలు రుద్దుకుంటూ మాట్లాడాలని మనస్సు తప్పిస్తుంటే ఈ టైంలో కాల్ చేస్తే ఏమనుకుంటుందో, అయినా ఇప్పుడే కదా డ్రాప్ చేసి వచ్చాను అంటూ తల విదిల్చుకున్నాడు. ఇక ఎందుకో బాగా గుర్తొస్తోంది ప్రియా. రాక్షసి, ఇలా డిస్టర్బ్ చేస్తున్నావేంటే అంటూ మొబైల్లో ఉన్న ఆమె పిక్ చూస్తూ ఉన్నాడు. ఏమైనా అనుకొని ఒకసారి కాల్ చేసి కనీసం ఆమె వాయిస్ విని కట్ చేస్తాను అనుకుంటూ కాల్ చేశాడు. రింగ్ అవగానే కాల్ లిఫ్ట్ చేసింది. హలో సార్ అనింది ప్రియా. ఇంకా పడుకోలేదా? కాల్ చేయగానే లిఫ్ట్ చేశావు అన్నాడు. అమ్మ నిద్రపోతోంది, ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని వెంటనే లిఫ్ట్ చేశాను. ఏమైంది సార్, ఎందుకు కాల్ చేశారు? అది ఏం లేదు, రేపు కాస్త ఎర్లీగా ఆఫీస్కి రమ్మని చెబుదామని కాల్ చేశాను. ఎందుకు సార్? ఏంటి, నన్నే క్వశ్చన్ చేస్తున్నావా? నేను చెబుతున్నాను, నువ్వు రావాలి. ఆఫీస్లో కాస్త వర్క్ ఎక్కువగా ఉంది. ఈరోజు తమరు తప్పించుకున్నారుగా అంటుంటే సరే సార్ వస్తాను. ఓకే ప్రియా, థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ ఎందుకు, త్వరగా వస్తాను అన్నావుగా. ఓకే ఇక పడుకో, గుడ్ నైట్. ఓకే సార్, గుడ్ నైట్ అని కాల్ కట్ చేస్తుంటే ప్రియా అన్నాడు. మళ్ళీ ఏమైంది సార్? ఏం లేదు, ఊరికే బాయ్ అని కాల్ కట్ చేశాడు. సార్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఏమైంది అనుకుంటూ మొబైల్ పక్కన పెట్టి నిద్రలోకి జారుకుంది ప్రియా. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం.
ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.